సో నమస్తే అండి. ఈరోజు మనము స్క్వేర్ రూట్స్ కనుక్కోవటం ఎట్లా, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ మనకి ఇస్తే దాని నుంచి స్క్వేర్ రూట్ ఎట్లా కనుక్కుంటామనే దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది, ఐడియా ఎట్లా చేయాలి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పని. ఫస్ట్ మొదటి నెంబరు 1849 తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో లాస్ట్ రైట్ సైడ్ 2 డిజిట్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఏంటంటే అక్కడ యూనిట్ డిజిట్కి స్క్వేర్స్ అనమాట మనకి. సో అది ఎంత వచ్చింది? 49 స్క్వేర్గా ఉండాలి అంటే దానికి ఒరిజినల్ నెంబర్ ఏమి ఉండాలి? 3 అయినా ఉండొచ్చు, లాస్ట్లో 9 రావాలంటే 3 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఈ రెండింటిలో ఏదైనా ఉండొచ్చు. అది ముందు డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ ముందు ఉండేటువంటి 2 డిజిట్స్కి వస్తాం, దానికంటే ముందు ఉండేవి. అంటే ఈ నెంబర్లో ఏదో ఒకటైతే మనకు కావాలి యూనిట్ డిజిట్. ఈ ముందు 18 ఉందనుకోండి, అది దేని స్క్వేర్స్కి మధ్యలో ఉంది? 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. కాబట్టి 4కు 5కు మధ్యలో ఉంది కాబట్టి మనం దాని నెంబర్ ఏం తీసుకుంటాం? 43 కానీ 47 కానీ, 43 ఆర్ 47, ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి. అయితే దాన్ని కన్ఫర్మ్ చేసుకునేది ఎట్లా, ఏ నెంబర్ అని చెప్పని. ఇప్పుడు ఈ ఒరిజినల్ మనం స్క్వేర్కి ఉండే నెంబర్ ఇక్కడ 4 అనుకున్నాం కాబట్టి 4కి నెక్స్ట్ నెంబర్ 5, 4 × 5 20 కాబట్టి మనకి ఇచ్చిన నెంబర్ 18 అనేది ఈ 20 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ రెండిట్లో చిన్నది ఏది? 43. సో 43 స్క్వేర్ అనేది మనకి ఇదన్నమాట. సో 1849కి స్క్వేర్ రూట్ ఏంది అంటే 43. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. 7396 ఉంది. ఇక్కడ కూడా లాస్ట్ 2 డిజిట్స్ చూసారా, ఇవి ఏంటంటే ఇక్కడ ఉండే యూనిట్ డిజిట్కి అక్కడి. సో యూనిట్ డిజిట్ ఇక్కడ 6 రావాలంటే అది ఏదైనా 4 అన్న అయి ఉండొచ్చు, 6 అన్న అయి ఉండొచ్చు. అయితే ఆ రెండిట్లో ఏదైనా తర్వాత డిసైడ్ చేస్తాం. ఈ ముందేం చేస్తాం? దీని ముందుండే 2 డిజిట్స్ దేని స్క్వేర్ మధ్యలో ఉన్నాయి? 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81. సో 64కి 81కి మధ్యలో 73 ఉంది కాబట్టి ముందు మనం 8 తీసుకుంటాం. అంటే అప్పుడు ఇది 84 అని అవ్వచ్చు, 86 అయినా కావచ్చు మనకి. అయితే ఇప్పుడు దీనికి కన్ఫర్మ్ చేసుకోవడానికి 8కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 9. 8కి 9 అయితే దాని ప్రోడక్ట్ ఎంత? 72. 72 కంటే మన ఈ 2 డిజిట్స్ 73 ఎక్కువ ఉంది కాబట్టి మనకి పెద్ద నెంబర్ తీసుకుంటాం, 86 స్క్వేర్ అని చెప్పాను. సో ఇప్పుడు 7396కి స్క్వేర్ రూట్ ఏంటి అంటే 86. అట్లాగే నెక్స్ట్ నెంబర్ 5184 ఉంది. ఇక్కడ దీంట్లో 84లో లాస్ట్లో 4 ఉంది కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ మన ఒరిజినల్ నెంబర్లో ఏదైనా 2 కానీ 8 కానీ ఉండాలి. 2 ఉన్నా 4 వస్తుంది, 8 ఉన్నా 4 వస్తుంది. తర్వాత ఈ ఫస్ట్ 2 డిజిట్స్ ఎంత? 51 ఉంది మనకు. 51 అనేది ఏ స్క్వేర్స్కి మధ్యలో ఉంది? 7 స్క్వేర్కి 8 స్క్వేర్కి మధ్యలో ఉంది. 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అయితే 64. కాబట్టి కిందదే తీసుకోవాలి. అప్పుడు 72 అన్న అవ్వాలి మన నెంబర్, 78 అన్న అవ్వాలి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి 7కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 8. 7 × 8 56. 56 కంటే మనకున్న 51 తక్కువ ఉంది కాబట్టి ఈ రెండిట్లో తక్కువది ఏది? 72. అట్లా మనం ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత 4వ నెంబర్ చూడండి, 2916 ఉంది. ఇక్కడ డైరెక్ట్గానే దీనికి 54ని వేసేసాం. ఎందుకంటే ఈ 2 × 16 ఉందనుకోండి, 16కి స్క్వేర్ ఎంత అవుతుంది? ఇక్కడ స్క్వేర్ రూట్ వచ్చేటప్పటికి 4 అవుతుంది. అయితే ఇది 50కి లింక్. ఇక్కడ చూడండి, ఇక్కడ 29 ఉందంటే ఇది దేనికి మధ్యలో ఉంది? 5 స్క్వేర్ 25 అండ్ దెన్ 6 స్క్వేర్ 36కి మధ్యలో ఉంది కాబట్టి 5 వేసుకోవాలి. కానీ 4 ఎందుకు ఫిక్స్ చేసేసాం? ఇప్పుడు ముందు నెంబర్ రాసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చెక్ చేసి చూడొచ్చు మనం. 54 ఉంటే స్క్వేర్ ఎట్లా చేస్తాం మనం? 50 కంటే 4 ఎక్కువ ఉంది కాబట్టి 4 స్క్వేర్ 16 రాసుకొని తర్వాత 25కి 4 యాడ్ చేసి 29 రాసుకుంటాం మనం స్క్వేర్ చేసేటప్పుడు. అప్పుడు అట్లా చేసాం. 54 కానీ ఉంటే 50 బేస్ తీసుకొని 50 కంటే 4 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 4 స్క్వేర్ 16 రాసుకున్నాం. తర్వాత 50 బేస్ కాబట్టి 25కి 4 యాడ్ చేసి 29 అని రాసుకున్నాం. అది ఇప్పుడు మన రివర్స్ యూజ్ చేసుకుంటున్నాం అనమాట. డైరెక్ట్గా 54 రాసేసుకున్నాం. ఇది ఒరిజినల్ మెథడ్. ఇక్కడ ఈ మెథడ్లో ఎట్లా 2 ఉంటాయి ఆప్షన్లు, 3 or 7, 4 or 6 యూనిట్లో ఏది ఉండాలి మళ్ళీ డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ డైరెక్ట్గానే మనం స్టేట్ వేసుకున్నాం. అట్లాగే 1296 ఉంది అనుకోండి, ఇక్కడ కూడా మనం ఏం చేసుకున్నాము? మామూలుగా అయితే 6 ఉంది కాబట్టి ఇక్కడ నీకు ఇక్కడ 4 కానీ 6 కానీ ఉండాలి. రూల్ ప్రకారం అయితే 4 or 6 అనేది. అయితే ఈ రెండిట్లో ఇప్పుడు 12 ఉంది. 12 ఏ స్క్వేర్స్కి మధ్యలో ఉంది? నీకు ఇక్కడ 3 స్క్వేర్కి 4 స్క్వేర్కి మధ్యలో ఉంది. 3 స్క్వేర్ అంటేనేమో 9 అవుతుంది, 4 స్క్వేర్ అంటేనేమో 16 అవుతుంది. అయితే దేనికి దగ్గరగా ఉంది? 3 × 4 అంటే 12. 12కు 12 ఉంది కాబట్టి హయ్యర్ నెంబరే తీసేసుకుంటాం ఇక్కడ. ఇది ఒక ఎక్సెప్షన్, వెరైటీ క్వశ్చన్లో ఇది ఇక్కడ.
సో 1296 ఇప్పుడు మనం చెక్ చేయాలనుకున్నాం అనుకోండి, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ స్క్వేర్ చేయడం తెలుసు కదా. ఇప్పుడు 36 ఉంది అనుకోండి, 36 దేనికంటే తక్కువ? మామూలుగా 50తో బేస్ తీసుకోవాలి. 50 కంటే ఎంత తక్కువ ఉంది? 14 తక్కువ ఉంది. 14 స్క్వేర్ ఎంత? 196. కాబట్టి 96 రాసుకున్నాం. ఆ 1 క్యారీ ఓవర్లో ఉంచుకున్నాం. 50 బేస్ తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? 25లో నుంచి దాన్ని తీసేయాల్సి వస్తుంది. 14 తీసేసి మళ్ళీ ఆ 1 క్యారీ ఓవర్ కలుపుకుంటే ఇక్కడ నీకు 12 వచ్చింది. సో 1296కి స్క్వేర్ రూట్ వచ్చి 36. అట్లాగే ఇప్పుడు 676 ఉంది. ఇక్కడ కూడా నీకు ఏమవుతుందంటే ఇక్కడ 26 వేసేసుకున్నాం. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు అండి. మనం ఈజీగానే 26, 30 వరకు కూడా ఆల్ స్క్వేర్స్ మనకు వాల్యూస్ గుర్తుండాలి. ఎందుకంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఈజీగా దొరికిపోతాయి మనకు. 676 కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఈ 2 డిజిట్స్ ప్రకారం ఏమో 6 కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ 6 ఉంది కదా, కాబట్టి మనకేమవుతుంది? ముందు నెంబరు 2 స్క్వేర్కి 3 స్క్వేర్కి మధ్యలో ఉంది కాబట్టి 2 తీసుకున్నాం. ఇప్పుడు 26 ఉందనుకోండి, ఇది క్రాస్ చెక్ చేసుకోవడం కూడా ఈజీనే మనకి. 26 ఉందంటే కంపల్సరీగా మీకు ఏం రావాల్సి వస్తుంది? 26 అంటే 50 కంటే ఎంత తక్కువ ఉంది? 24 తక్కువ ఉంది. సో 24కి స్క్వేర్ వేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు నీకు ఇక్కడ 76 వస్తుంది. దాంట్లో లాస్ట్ 2 డిజిట్స్ అది తెలిసిపోతుంది. ఆ ముందు 6 ఉంది కాబట్టి అది ఎదురికి నీకు కంపల్సరీగా 2 తెలిసిపోతుంది, కన్ఫర్మ్ అవుతుంది. సో 26 76. ఇప్పుడు మనం కొంచెం పెద్ద నెంబర్లు చూస్తాం. పెద్ద నెంబర్లో ఏంటంటే ఇప్పుడు 38,416 అని ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఇక్కడ కూడా మనం ఆలోచించవచ్చు. లాస్ట్ 2 డిజిట్స్ ఏమో యూనిట్ డిజిట్ సంబంధించింది. అది 6 మనకి అనేటువంటిది 6 అనేది 4 అనేది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ముందు ఇక్కడ చూడండి 384 ఉంది. 384 అంటే దేనికి మధ్యలో ఉంది? నీకు ఇక్కడ 20 స్క్వేర్కి 19 స్క్వేర్కి మధ్యలో ఉంది. 20 స్క్వేర్కి 19 స్క్వేర్కి మధ్యలో ఉంది. అయితే మనం ఏం చేయొచ్చు? ఇక్కడ 16 వచ్చింది కాబట్టి ఇది మనం ఒరిజినల్గా 4 స్క్వేర్ ఉండాలి లెక్క ప్రకారం, ఆర్ 6 స్క్వేర్ అన్న అయి ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించవచ్చు. ఇప్పుడు 19కి 20 ఉన్నప్పుడు అక్కడ మనం దానికి డబల్లో చూసుకున్నప్పుడు ఇది ఇప్పుడు 384 అనేటువంటిది నెంబర్ మనకు ఉంది. 384 ఇప్పుడు 20 ఉందనుకోండి, 20 స్క్వేర్ అయితే మనకి ఎంత అవుతుంది? 400. కాబట్టి ఇది ఎంత? ఇది 19 స్క్వేర్గా ఉంది. 19 × 20 అనేటప్పటికీ మళ్ళీ 380కి దగ్గర ఉంది కాబట్టి 6 తీసుకున్నాం పైన మనము. 19 × 20 ఇది 19 స్క్వేర్ ఆ 20 స్క్వేర్కి మధ్యలో ఉండాలి. 19 స్క్వేర్కి నెక్స్ట్ నెంబర్ 19 × 18 వచ్చేటప్పటికి నీకు దీనికంటే ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ నెంబర్కి 19 స్క్వేర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది చూడండి 6724 ఉంది. ఇప్పుడు ఇది రెండో పద్ధతిలో చేస్తున్నాం మనం. ముందు డిసైడ్ చేసేది ఏం చేస్తున్నాం మనము? ఈ రెండేమో యూనిట్ డిజిట్, అది లాస్ట్లో డిసైడ్ చేస్తాం. ఈ ముందు ఫస్ట్ ఈ 2 డిజిట్స్ చూసుకుంటే 67 అనుకోండి, ఇది దేనికి మధ్యలో ఉండాలా? 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. కాబట్టి 80 స్క్వేర్కి 90 స్క్వేర్కి మధ్యలో ఉండాలి. సో మధ్యలో ఉన్నప్పుడు డిసైడ్ చేసానికి చేసాం. మళ్ళీ ఇక్కడ ఇది 8 స్క్వేర్ అని అనుకోండి, 8 ఉంటే 8కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 9 అంటే 72. 72 25 అంటే 5 తర్వాత దాంట్లో ఉంది, దానికంటే తక్కువ ఉంది. ఇప్పుడు 72 25 కంటే 67 25 మన నెంబర్ తక్కువ ఉంది కాబట్టి ఈ ముందు ఉండేది ఏముంటుంది? 5 లోపల ఉండేది ఏముంది? 2 స్క్వేర్ వస్తుంది. 82 స్క్వేర్ అది 2 అవుతుందా లేకపోతే మీకు ఇక్కడ 8 అవుతుందా అనే పాయింట్. ఇక్కడ దీనికి 2 ఆప్షన్లు ఉన్నాయి, 2 అవ్వచ్చు 8 అవ్వచ్చు. కానీ ఈ నెంబర్ మిడిల్ నెంబర్, దీనికంటే ఇది తక్కువ ఉంది కాబట్టి మన నెంబరు 82 తీసుకున్నాం. ఎక్కువ ఉంటే 88 తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్ చూడండి 5041. ఇది కూడా ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ దేనికి వస్తాయి? 50. 50 అంటే 70 స్క్వేర్ అంటే 4900, 80 స్క్వేర్ అంటే 6400. ఈ రెండింటికి మధ్యలో ఉంది. కానీ దేనికి దగ్గరగా ఉంది అని డిసైడ్ చేసేదానికి ఇది 7కి కాబట్టి 7కి నెక్స్ట్ నెంబర్ 8 అంటే 5600. 5600కి తక్కువగా ఉంది కాబట్టి 1 వస్తుంది నీకు అక్కడ, అంటే 71 స్క్వేర్. నెంబర్ ఏమైంది? 71 స్క్వేర్. 70 తర్వాత 71, 72 అన్నీ వస్తాయి, కానీ మనకి 71 స్క్వేర్ ఇస్ దీనికి వాల్యూ. అట్లాగే ఈ 9216 చూడండి, దీన్ని కూడా 92 అంటే నీకేమవుతుంది? 9 స్క్వేర్ అంటే 81 అంటే 90 స్క్వేర్ 8100. 90 స్క్వేర్ వచ్చి 8100. దాని తర్వాత 100 స్క్వేర్ వచ్చేటట్టుకి 10,000. సో దానికి ఈ రెండింటికి మధ్యలో ఉంది నెంబర్. మధ్యలో ఉన్నప్పుడు ఏ దేనికి దగ్గరగా ఉంది కనుక్కోవాలి కదా. దానికోసం ఏం చేసాము? 9 × 10. 9 × 10 ఎంత? 90. సో 90 కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి 96 స్క్వేర్ 5 వేసుకున్నాం. సో ఈ లాస్ట్ చూడండి, ఇది ఇంకో వెరైటీ. ఇక్కడ 14161 ఉందంటే 14,161 అనేది మన నెంబర్. ఇప్పుడు దీంట్లో చూస్తే చూడండి, ఇక్కడ ఈ 141 తీసుకోవాలి మనం. 141 ఏమవుతుంది? 11 స్క్వేర్ వచ్చేమో 12100. అదే 12 స్క్వేర్ ఉందనుకోండి 14400 అవుతుంది.
ఇప్పుడు దేనికి నీకు ఇక్కడ కన్వీనియంట్గా చూసుకుంటే 14 × 11 × 12 ఎంత 132. దీనికంటే మన నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 119 తీసుకోవాల్సి వచ్చింది. 11 మళ్ళీ 9 తీసుకోవాల్సి వచ్చింది, అంటే దానికి దగ్గరలో ఉంది కాబట్టి. ఇట్లా మనము ఏది ఇచ్చినా సరే పర్ఫెక్ట్ స్క్వేర్స్కి వాటికి రూట్స్ వేసుకోవడం అనేటువంటిది చాలా ఈజీగా వస్తుంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెంటనే బాగా తెలిసిపోతుంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం, అందరూ కూడా కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోవాలి. అయితే దీనికంటే ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే పోయిన క్లాసులో చెప్పినట్టుగానే మనం 30 వరకు నీకు స్క్వేర్స్ క్లియర్గా ఉండాలి, బాగా వాల్యూస్ గుర్తుండాలి. 30 కంటే ఇంకా బాగా పనికి వచ్చే ఎక్కువ ఏంటంటే 21. సో 21 441, సో 22 484 ఆ నెంబర్లు అవి 25 625. సో ఆ మిగతా మనం చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. అవి కానీ లాస్ట్ 2 digits గుర్తున్నాయంటే ఈజీగా మనం ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవటం ఈజీగా మనం వీ కెన్ గో బ్యాక్ టు దట్ అనమాట. దానికి మనం వెళ్ళిన లాస్ట్ టేబుల్లో మనం చేసింది ఈ స్క్వేర్, హౌ టు ఫైండ్ ద స్క్వేర్ చేసాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ బ్యాక్ టు స్క్వేర్ రూట్, మళ్ళీ ఒరిజినల్గా వెళ్తున్నాం కాబట్టి దానికి దీనికి లింక్ ఉంది. బట్ అది కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేసుకుంటే ఇవి కొన్ని గుర్తుపెట్టుకుంటే యూ కెన్ గో బ్యాక్ టు దట్. సో అది మనకు చాలా ఈజీగా అవుతుంది అన్ని ఎగ్జామ్స్లో కూడా. సో మనం ఇది ఇక్కడ కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది.